ఈరోజు పిల్లలకు పెట్టాల్సిన సమతుల్య ఆహారం గురించి చెప్తాను వినండి. పిల్లలకు అన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టడానికి వారి వయసు, శారీరక శ్రమ పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లల మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తికి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ విభిన్న రకాల పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అంటే గుడ్లు, మాంసం, చేపలు వంటి అన్ని రకాల ఆహార సమూహాల నుండి లభిస్తాయి. కొంతమంది పిల్లలు ఒకే రకమైన ఆహార పదార్థాన్ని తినడానికి మాత్రమే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వారి నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ అంటే రుచిమగ్గలు ఒకే ఆహారానికి అలవాటు పడి ఉండటం వలన. అలాంటి పిల్లలకు కొత్త ఆహారాన్ని అలవాటు చేయడానికి కనీసం 10 నుండి 15 సార్లు వారు ఇష్టపడని ఆహారాన్ని వివిధ రుచుల్లో తయారు చేసి కొంచెం కొంచెం తినిపిస్తే మెల్లగా ఆ రుచులకు కూడా అలవాటు పడతారు. అలా అని బలవంతం చేయకండి. పిల్లలు రోజు తగినంత నీరు తాగేలా చూడాలి. లేకపోతే డీహైడ్రేషన్కు, అలసటకు గురవుతారు. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించాలి. ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేసేలా చూస్తే వారి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీ చిన్నారులకు సమతుల్య ఆహారాన్ని అందించండి, ఆరోగ్యాన్ని పెంపొందించండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.